వెల్కమ్ టు మై ఛానల్ పెందుర్తి విజయలక్ష్మి. ఎలా ఉన్నారు అందరూ? సమ్మర్లో కూడా మన ఫ్లవర్స్ చూసారా, సైజు తగ్గింది కానీ ఎన్ని ఉన్నాయో మనకి. ఏదో చూడండి, మొగ్గలు బాగా వచ్చినాయి కదా. కట్ చేస్తూ ఉంటే, అది కాక మనం పైన నెట్ వేసాం కదా, అందువల్ల మన ఫ్లవర్స్ బాగున్నాయి. మన దానిమ్మకాయ ఏ సైజు వచ్చిందో చూద్దామా. మైసూర్ వెళ్ళొచ్చినాక మన టెర్రస్ గార్డెన్ చూడలేదు కదా, టెర్రస్ గార్డెన్ అప్ టు డేట్ ఇస్తాను. ఇంకా చిన్నగా ఉన్నాయి, ఇలా ఉన్నాయి మన ఫ్లవర్స్ అన్నీ. లిల్లీలు, మన గోంగూర బాగా వచ్చేసింది. గోంగూర చూసారా, మన బీన్స్ వచ్చేస్తున్నాయి, టమోటోస్ అయిపోయినాయి, నిమ్మ చెట్టు, నారింజ చెట్టు. మన లిల్లీలు కొత్తవి వస్తున్నాయి, బడ్స్. మళ్ళీ కొత్త కొత్త బడ్స్ వస్తున్నాయి చూసారా. ఈ టబ్బులో మొక్క పోయింది, మొత్తం నిమ్మ మొక్కలు వచ్చేసినాయి. కర్బూజ మొక్క పోయిందనమాట. మన కరేపాకు చూసారా, ఇది ఇంకోటి అనమాట. 2 విత్తనాలు మన మే ఫ్లవర్స్ చూడండి, మొగ్గలు ఇంకా వస్తూ ఉన్నాయి. ఇదిగోండి, ఆకుకూర మటుకి పాడైపోయింది, మన ఆకుకూర అయిపోయింది. దీనిలో కూడా లేదు, ఆకుకూర పాడైపోయింది. మన మందారాలు ముడతలు వచ్చేసినాయి చూడండి, మొగ్గలు మటుకు వస్తున్నాయి. మన దొండపాదు ఇప్పుడు ఫుల్ పాకుతుంది. ఇవ్వండి, మళ్ళీ నెట్ మీదకి వెళ్ళిపోతుంది. ఈసారి బాగా వస్తాయి మనకు కాయలు, దొండకాయలు. ఇట్లా ఉన్నాయి మన చెట్లు, మన ఫ్లవర్స్. మన శంఖపూల చెట్టు ఎండిపోయింది, అది బాగుంది. అంజూరా, మన అంజూరా ఇప్పుడే పెరుగుతుంది. బ్రహ్మకమలం వాడిపోయింది. తమలపాకు చాలా చిన్న ఆకులు వచ్చేసి. డిసెంబరాలు బ్రహ్మాండంగా ఉంది. మన నల్లేరు మట్టి బ్రహ్మాండంగా పెరిగిపోతుంది చూసారా. నల్లేరు గురించి స్పెషల్ వీడియో చేద్దాం అనుకుంటున్నా, కుదరట్లేదు, చెయ్యాలి. కాగడ మళ్ళీ పెరిగింది, పసుపు మొక్క పెరిగింది, మన డిసెంబరాలు పెరిగినాయి. మన గులాబీలు ఎట్లా ఉన్నాయన్నమాట, చిన్న చిన్న పూలు వస్తున్నాయి. ఇవి బాగున్నాయి. మన బోన్సాయి ఎప్పుడు ఎవర్ గ్రీన్ అన్నమాట, బ్రహ్మాండంగా ఉంటుంది. మన బెల్వపత్రాలు చిన్నగా వస్తుంది. యాప్ చెట్టు ఫుల్ చిగురు, మనకి యాప్ పూత రాలేదు ఇంతవరకు, చిగురు మటుకు బ్రహ్మాండంగా వస్తుంది. మన తామర పువ్వులు ఇంకా ఇచ్చలేదు. ఇదిగోని మొగ్గ, ఇవి 2 డేస్లో ఇచ్చుతాయి మనకి. సరస్వతి మొక్క, మన బోన్సాయి, ఇంకొకటి మన పైనాపిల్ ఎప్పుడు కాస్తుంది అంటారు, ఇంతవరకు కాయనే లేదు. మన గ్రీన్ గ్రాస్, టీ గ్రాస్ అనమాట, లెమన్ టీ. ఇలా బొడ్డుమల్లి చూసారు ఎంత బాగున్నాయో. గ్రీన్ మ్యాట్ ఉండబట్టి కాస్త మొక్కలు ఇలా ఉన్నాయి మంది టెర్రస్ గార్డెన్, మనం లేకపోయినా కూడా. ఇదైతే బాగా మొగ్గలు వస్తున్నాయి ఎల్లో. మళ్ళీ చూడండి ఎట్లా పెరిగిపోయినాయో, కింద నుంచి అలా వస్తుంది కింద. అది చూసారా, సీతాఫలం కింద ఈ చిగుర్లు బాగా వస్తుంది. మన బత్తాయి మటుకు ఒక్క కాయ రాయలేదు. ఇది ఫుల్ మొక్క వస్తుంది అన్నమాట. ఇవి బాగా వచ్చింది, నీడలో కూడా ఉంది కదా, ఇది బాగా వచ్చింది. మన సన్నజాజి పైకి వచ్చేసింది, చాలా వరకు మొగ్గలు వస్తున్నాయి బాగా. ఈరోజు మన టెర్రస్ గార్డెన్ అప్ టు డేట్ ఇంతే.
ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ. హ్యాపీ గార్డెనింగ్.